సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 10 ఏళ్లలో వాళ్ళు కొనుగోలు చేసింది ఎంత, 2.5 ఏళ్లలో మనం కొనుగోలు చేసింది ఎంత ఒక్కసారి లెక్క పెట్టుర్రి. 10 ఏళ్లలో వాళ్ళు కొన్నది మొత్తం 1,68,000 కోట్లు అనుకుంటే ఖాళీ 2.5 ఏళ్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 80,000 కోట్ల రూపాయలు పైగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి వడ్లు కొనుగోలు చేసి రైతులకు ఈరోజు రైతులకు ఇచ్చిండు. ఇట్లా లెక్కలేస్తే 30 నెలల దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఖర్చు పెట్టింది. సరాసరి ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు రైతుల కోసం మేం ఖర్చు పెడితే మీరు 2,500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేరు. మరి వ్యవసాయానికి మేం పండుగ చేసినామా, మీరు చేసిర్రా? ఇవాళ ఊర్లలో తిరిగి ఈరోజు రైతులను క్షమించే సభ పెట్టమని తాటి చెట్టు లెక్క అయ్యాను కానీ తలకాయ లేనట్టుంది చెప్తా ఉన్నాడు. చెట్టులు ఎక్కువ ఎరిగితే సరిపోదు, అందులో ఆవగించనంత గుజ్జు ఉండాలని పెద్దలు చెప్పారు. అందుకే ఇవాళ ఏ విషయంలో అయినా మీరు చర్చకు సిద్ధమా, వస్తాడా అసెంబ్లీకి? రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 సంవత్సరాలు మీరు చేసింది ఏంది రైతుల కోసం, 10 సంవత్సరాలు మేము చేసింది ఏందో ఈరోజు ఆలోచన చేద్దాం. సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం పేరు మీద గోదావరి నదీ జలాలతోని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తా, రంగారెడ్డి జిల్లా వరకు తీసుకొస్తని 1,50,000 కోట్ల రూపాయల అంచనాతోని గోదావరి నదీ జలాల మీద కాళేశ్వరానికే 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లిస్తే 3 ఏళ్ల కాళేశ్వరం కట్టుడు, 3 ఏళ్ల కాళేశ్వరం కూలుడు మీరే కడుతురి, మీరే కూలగొడుతురి. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయి కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైంది. అంతకుముందు ఏ ఊర్లో ఎవరు కష్టపడి ఒడ్లు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు మక్కలు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు జొన్నలు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు సద్దలు పండించుకున్నా, ఏది పండించుకున్నా కాళేశ్వరం నీళ్ళతోనే ఈ పంటలు పండినాయి అన్నారు. మరి 3 ఏళ్లలో మేము సుక్క నీరు తీసుకోలేదు, కుప్ప కూలిపోయింది కాళేశ్వరం. సంవత్సరానికి కేవలం ఒడ్ల గురించే నేను చెప్పదలుచుకున్నా, 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించి తెలంగాణ రైతాంగం తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టింది తెలంగాణ రైతాంగం కాదా? మా రైతు సోదరులు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పండించిన ఒడ్లు కాళేశ్వరం నీళ్లతో పండించిరని కథలు చెప్తీవి కదా చంద్రశేఖరరావు గారు.